దీనా విజ్ఞాన మందిర్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 19న 50 వసంతాల పండుగ నిర్వహించనున్నట్లు దీనా విజ్ఞాన మందిర్ కరెస్పాండెంట్ పెరిక సంహితారాణి గోల్డెన్ జూబ్లీ వేడుకల ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ నల్లా అమర్ తెలిపారు. నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రోడ్డులోని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 19న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే ఈ వేడుకలలో దీనా విజ్ఞాన మందిర్లో చదివిన అన్ని బ్యాచ్ల విద్యార్థులు హాజరై ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనా విజ్ఞాన మందిర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనా విజ్ఞాన మందిర్ కరెస్పాండెంట్ పెరిక సంహితారాణి మాట్లాడుతూ 1976లో దీనారాణి కోరిక మేరకు పెరిక రాజారత్నం దీనారాణిలు దీనా విజ్ఞాన్ మందిర్ను స్థాపించడం జరిగిందని తెలిపారు. అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న 4 స్కూళ్లలో సెయింట్ ఆల్ఫన్సస్, లిటిల్ ఫ్లవర్ స్కూళ్లతో పోటీ పడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. ఈ స్కూల్ ఇప్పటికీ కొనసాగడం గర్వకారణమని చెప్పారు. 1987లో పెరిక రాజారత్నం మరణంతో వారి వారసురాలైన తాను స్కూల్ను కొనసాగిస్తూ వస్తున్నానని చెప్పారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, సినిమా డైరెక్టర్లతో పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు ఉండడం గర్వకారణమన్నారు. 2026 సంవత్సరానికి దీనా విజ్ఞాన మందిర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 19న నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రోడ్డులోని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే ఈ వేడుకలలో దీనా విజ్ఞాన మందిర్లో చదివిన అన్ని బ్యాచ్ల విద్యార్థులు హాజరై ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వివరాలకు సంహితారాణి ఫోన్ నంబర్ 9396611777, గోల్డెన్ జూబ్లీ వేడుకల ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ నల్లా అమర్ ఫోన్ నంబర్ 9706475283 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సాబిర్, మహమ్మద్ అఫ్జల్ సమద్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ ఫెరోజ్, వహీద్, ప్రవీణ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు నేను నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీనా విజ్ఞాన్ మందిర్ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. 19వ తారీఖు జూలై మాసము 2026 సంవత్సరంలో మరి మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. ఈ స్కూలు దీనా విజ్ఞాన్ మందిర్ స్కూలు శ్రీమతి దీనారాణి గారిచే స్థాపించబడింది. ఆవిడ డిఈఓగా రిటైర్ అయిన తర్వాత ఆమె మరి ఊరికే ఉండలేక ఆమె జీవితం అంతా కూడా మరి విద్యకి అంకితం చేసింది కాబట్టి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆమె మరి దీనా విజ్ఞాన్ మందిర్ స్కూల్ని మా నాన్నగారు శ్రీ పెరిక రాజరత్నం గారి ప్రోద్బలంతో, ఆయన ఎమ్మెల్యే తర్వాత మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారు నల్గొండలో. వారిద్దరూ కలిసి మరి విద్య అనేది చాలా మంచిది, ప్రతి ఒక్కరికి కూడా విద్యనిస్తే చాలా మంచిది అని వారు ఇద్దరు కలిసి దీనా విజ్ఞాన మందిర్ని 1976లో మరి స్టార్ట్ చేయడం జరిగింది. కేవలము 7 మంది పిల్లలతో ఈ స్కూల్ స్టార్ట్ చేయబడింది. మరి అటువంటి స్కూలు చాలా దినదిన అభివృద్ధి పొంది మరి ఆమె అనుకోకుండా 1985లో మరి పరమపదించారు. అప్పుడు నేను బ్యాంక్ జాబ్ చేస్తూ మరి ఇక్కడికి రావడం జరిగింది. నల్గొండలో ఉండి ఈ స్కూల్ని టేకప్ చేసి ఒక కరెస్పాండెంట్ లాగా ఉండి మరి మా నాన్నగారు మరి నేనైతే రాజకీయంలో ఉన్నానమ్మా, మరి స్కూల్ నువ్వే చూసుకో అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా స్కూల్ని నేను రన్ చేస్తూ ఎంతో కష్టాలతో ఉడుదుడుకులతో మరి స్కూల్ని 50 సంవత్సరాలు కంప్లీట్ చేయించగలిగామని నేను సంతోషంగా గర్వంగా చెప్తున్నాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు చదివినటువంటి నా పిల్లలందరినీ కూడా నేను ఎంతో పూర్ణ హృదయంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడెక్కడ ఉన్నా, ఇప్పుడైతే కొంతమంది వచ్చారు, మరి ఇంకా చాలామంది రావాలి. ఎక్కడెక్కడున్నారో మరి పెద్ద వాళ్ళు అయినారు, డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, ఫిలిం ప్రొడ్యూసర్లు అయినారు, డైరెక్టర్లు అయినారు, మరి ఇంకా విద్యా రంగంలో ఉన్నారు, మరి పొలిటికల్ లీడర్స్ కూడా అయినారు, ఇంకా చాలా సోషల్ వెల్ఫేర్లో ఎంఆర్ఓలుగా చాలా పెద్దగా బ్యాంక్ మేనేజర్లుగా ఉన్నారు. మరి ఎంతో ఇదిగా నేను వారందరినీ చూసుకుంటున్నప్పుడు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి డాక్టర్లుగా ఎంత సేవ చేస్తున్నారు వారు. మరి మీరందరూ కూడా ఎక్కడెక్కడున్నా కానీ ఫేస్బుక్లో ఉన్నవారు ఫేస్బుక్లో చూసుకుని మరి వార్తల్లో వచ్చినప్పుడు మీరు వార్తల నుంచి మీరందరూ కూడా
మరి తెలుసుకుని నా నంబర్కి మీరందరూ కూడా ఫోన్ చేసి మీరు మరి గ్రూప్లో యాడ్ చేయాలి. ఇంకా మనకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి నేను మరి ఇంతకాలము నా యొక్క టీచర్స్ అందరి యొక్క వారు చేసినటువంటి కృషి వల్ల మరి మేము ఇంతకాలం కూడా స్కూల్ని అద్భుత రీతిగా నడిపించినాము. ఎన్నో స్కూల్స్ వచ్చినాయి, మరి తర్వాత మూసేసుకున్నారు. కానీ 50 years అనేది నాకు గర్వకారణంగా ఉంది. కాబట్టి మనమందరము కూడా చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఒక్కసారి మీరు జీవితాన్ని వెనక్కి చూసుకోండి. అప్పుడు మరి మీ బాల్యాన్ని మీరు చక్కగా 50 years యొక్క అంటే మీరు ఒక 30 years వెనక్కి పోవాల్సి వస్తుంది మీరున్నవారు. కాబట్టి అందరూ కూడా ఎవరెవరి బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, అసలు ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారో చాలా బిజీగా ఉంటున్నటువంటి ఈ జీవితంలో మరి ఒకసారి మీ కొరకు మీ బాల్యం కొరకు సమయాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, టీచర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఈ సంస్థలో పనిచేసిన టీచర్స్ కూడా చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, మరి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ సంహిత రాణి మీ అందరినీ ఆహ్వానిస్తుంది. దీనా విజ్ఞాన మందిర్లో నేను కూడా 17 సంవత్సరాలు పనిచేశాను. చాలా చక్కగా ఈ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరు టీచర్స్, నాతో పనిచేసిన వాళ్ళు, అందరు స్టూడెంట్స్ అందరు ప్రజెంట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ ఎంఏబిఎక్ ఫంక్షన్ హాల్ అని మిరాల్గూడ రోడ్లో ఉంది. అక్కడ 19వ తారీఖు 19 జూలై అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ థింక్ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని కోరుకుంటున్నాను. ఈ మా దీనా విజ్ఞాన మందిర్ స్కూల్ 50వ వసంతం జరుపుకుంటున్నందుకు అందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఈ ఆర్గనైజింగ్ కమిటీ తరపు నుంచి, మా స్కూల్ సీనియర్స్ అండ్ జూనియర్స్ తరపు నుంచి, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపు నుంచి మా సహోదరులు మరియు మా ఫ్రెండ్స్ అందరికీ, సోదరీమణులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా ఈ గోల్డెన్ జూబ్లీకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాము. జూలై 19వ తారీఖు నాడు ఆదివారం వస్తున్నది. ఏ పనులు లేకుండా ఈ ఆదివారం నాడు సెలవు దినం అందరం ఎంజాయ్ చేద్దాము. మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నా. ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. दीना विज्ञान मंदिर स्कूल जो सेलिब्रेशन हो रहा 50 गोल्डन जुबली सेलिब्रेशन, हम सब आके तकरीबन मुकम्मल होगा काम. और सेलिब्रेशन बेग फंक्शन हॉल में 19 जुलाई बरोज़ इतवार सुबह 9 बजे से 6 बजे तक इंशाल्लाह प्रोग्राम होगा. आप सभी हजरात से गुजारिश की जाती है कि पूरे जूनियर्स और सीनियर्स अब तक जितने भी स्कूल में पढ़े हैं, कहीं भी हैदराबाद में रहने दो, कहीं डिस्ट्रिक्ट में रहने दो, तेलंगाना या आंध्रा में कहीं भी हो, प्रोग्राम में आने की कोशिश करिए. थैंक यू.